నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఏంటి మనోజ్ గారు క్యూట్ బాయ్ లాగా, మంచి అబ్బాయిలాగా అయిపోతున్నట్టున్నాడు. గుడ్ బాయ్. క్యూట్ బాయ్ కన్నా గూడా. ఎందుకంటే అంత క్యూట్‌గానే మాట్లాడుతున్నాడు గూడా. మీకేం గావాలి అనంటే, నా కూతుర్ని మా నాన్న ఎత్తుకుంటే బావుంటది, చూడాలనిపిస్తుంది అని. పాత మనోజ్‌ని చూస్తున్నామా మనం? తప్పేమన్నా తెలుసుకున్నారు అని అనుకోవచ్చా? స్ట్రాటజీ గూడా అయ్యుండొచ్చుగా. ఎందుకు స్ట్రాటజీ? ఏమో! సరే వాటెవర్ ఏదో ఒకటి. మనోజ్‌కి మొన్నటి వరకు తిట్టాము. అబ్బా! ఏంటి ఇలా అని. ఇప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే జాలేస్తుంది. బికాజ్ మనిషి ఇన్ని అవసరం కోసం ఏమైనా చేయగలడు అనేది దానికి ఒక మళ్ళీ ఎగ్జాంపుల్‌లా మనం మిగిలిపోయాడు. చాలా మందికి తెలియని విషయాన్ని ఒకటి ఏం చెప్పాలంటే స్టార్టింగ్‌లో ఇష్యూస్ వచ్చినప్పుడు మనం చాలా గట్టిగా వెనకేసుకొచ్చింది మనోజ్‌నే. అవును. గుర్తుందా? ఎందుకు పార్థసారథి ఇష్యూలో. ఏ విషయమైనా సరే మనం మనోజ్‌కే సపోర్ట్ చేసాం. బికాస్ ఆఫ్ విష్ణు గారు అనంటే కొంచెం అగ్రెసివ్ ఉంటారు. కొంచెం కోపం ఎక్కువగా పైగా పడుతూ ఆ ఉంటారు. వీడియోలో ఆయనే తన్నడానికి వచ్చినట్టు కనబడింది. కనబడింది. ఆ! విష్ణు ఇలాంటోడే. తర్వాత 'హౌస్ ఆఫ్ మంచూస్' అని వాళ్ళే కన్‌ఫ్యూజ్ చేశారు. అవును. సో, నిజమే. నిజమే అనుకున్నాం. కరెక్ట్. బట్ సీ వాట్ హ్యాపెండ్. మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కావట్లా. ఈ మధ్య కాలంలో నేను వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కాదు. హ్మ్. సెపరేట్ కొన్ని ఎపిసోడ్స్ చెప్తా చూడు. ఓకే. ఆయనెవరో వచ్చి ఏదో అడిగితే, మా అసోసియేషన్‌లో పెట్టు నీ కంప్లెయింట్ లాస్ ఏంజెల్స్‌కెళ్ళి చూసుకుంటారని సెటైర్. అవును. ఇంకెవరో వచ్చి ఇంకేదో అంటే శింబుతో ఫోన్ మాట్లాడాడు. సరే మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ బావుంది. హ్మ్. ఇలా మాట్లాడుతున్నాం. వాడి నంబర్ కనబడుతుంది అందరికీ. నిజమే కదా! తర్వాత సుమ వచ్చి ఫోన్ ఇటు తిప్పింది. హ్మ్. కరెక్టే. అరే! ఏంటో ఇది. నెక్స్ట్ మళ్ళీ ఆహ్, నారా రోహిత్ మీద జోకులు. ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు బాబు. హ్మ్. వాళ్ళకి లేవా చెప్పుకోవడానికి? నిజమే కదా! నువ్వొచ్చి చెప్పాలా పక్కన? నీ గురించి నువ్వు చెప్పుకో. ఎందుకంటే మాకు నువ్వు తెలీదు ఈ 9 ఏళ్ల అంటే నుంచి. కొన్ని జోక్స్ పక్క వాళ్ళకి వెటకారంగా ఎళ్తాయి. అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కన్నప్పని తిట్టావు. హ్మ్. శివయ్య అంటే శివుడు రాడన్నావు. తర్వాత నా ఉద్దేశ్యం అది కాదు. హ్మ్. వాళ్ళ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ఒక సినిమాకి ఇంతమంది పని చేస్తారు. నీకు ఇప్పుడు తెలిసిందా సినిమాకి ఇంతమంది పని చేస్తారని? అవును. మీ ఇంట్లోనే నిర్మాతలు ఉన్నారు కదా! ముగ్గురు, నలుగురు నిర్మాతలు. నిజమే. అన్ని ప్రొడక్షన్ హౌస్‌లున్నాయి. మా అన్న ఒక సందర్భంలో ఏం చెప్పాడంటే, విష్ణుతో ఆయన నన్ను వాడి వదిలేసుకున్నాడు. ఆయన ప్రతి సినిమాకి నేను దగ్గరుండి అన్నీ చూసుకున్నానన్నావు. హ్మ్. నేను ఆ పాయింటే తీసుకుంటున్నా. నువ్వు ప్రతి సినిమాని అట్లా దగ్గరుండి చూసుకున్నప్పుడు నిర్మాత ఏమవుతాడు? డైరెక్టర్ ఏమవుతాడు? ఏమవుతాడు? తెలియకుండానే కన్నప్ప గురించి అన్ని వాగుడులు వాగావా? హ్మ్. అంటే ఏమనుకోని. సరే పోన్లే ఆ కన్నప్ప ఇదొక సినిమా. నీకు పగుంది ఆ మనుషుల మీ పైన. కోపం ఉంది ఆ మనుషుల పైన. అది వ్యక్తిగతంగా తేల్చుకోవాలే తప్ప వాళ్ళ సినిమాలను మనం ఏమి అనకూడదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నాకు పడల. నువ్వు సినిమా ఈమె సినిమా ఫ్లాప్ అయిపోవాలంటే దాని అర్థం ఏంటి అసలు? తప్పు. అది బహిరంగంగా అందరి నోట్ల అవును. నానేలాగా. కానీ హ్యూమన్ సైకాలజీ అట్లానే అనిపిస్తదేమోలే అబ్బా! అంటే మనుషులు అదే తప్పు. ఉంటారు. బట్ కరెక్ట్ అని నేను చెప్పను కానీ, మేబీ అందరూ కూడా కాదు. కొంతమందయితే మాత్రం వాడి నాశనానికి పోవాలని కోరుకుంటూ ఉంటారు. యాక్చువల్‌గా 'మనోజ్' సినిమా 'ఊ' అంటే వాళ్ళ ఆవిడే వాళ్ళ అక్క చేత నిర్మాణ సంస్థ పెట్టించి, హ్మ్. వాళ్ళ బావమరిది చేత విక్కీ అతనున్నాడుగా అవును. ఆ! సినిమా ప్రొడక్షన్ పెట్టి నెక్స్ట్ రాయలసీమ మొత్తం మా అల్లుడు అనుకుంది. ఆళ్ళగడ్డ మా అల్లుడు అనుకుంది. నిజమేగా మరి. అనుకున్నప్పుడు వాళ్ళందరూ కలిసి గూడా నీ మీద సినిమా తీసి నిన్ను పాన్ ఇండియా రేంజ్‌కి పంపడానికి 5 ఆ రోజు నిమిషాలే. పెళ్లి విషయంలో కూడా మనము లక్ష్మి గారిని పొగిడాము. మంచి మనోజ్ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఎందుకు విష్ణు ఇలా చేస్తున్నారు? ఎందుకు మోహన్ బాబు గారు అలా చేస్తున్నారు? సరే వీళ్ళు చేస్తే అత్తింటి వాళ్ళు చూసావా? అక్కడి నుంచి ఎంత కాన్వాయ్‌లా పంపినట్టు, ర్యాలీ చేసినట్టు అని మనం మాట్లాడుకోలే? నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ అత్తింటి నుంచి గూడా విజయమ్మ వచ్చి దీవించి అవును. ఎవరు అత్తింటి? వాళ్ళ విష్ణు వాళ్ళ వైఫ్ అత్తింటావిడ. అవును. ఆవిడొచ్చింది. అవును. నీకు నువ్వు బాగా క్లోజ్‌గా నీకు ముద్దు పెట్టింది. హ్మ్. పీపుల్ ఆర్ దేర్. ఎవ్రీబడీ విల్ లవ్ యూ. పెద్ద విషయం కాదది. మోహన్ బాబు గారికి కూడా నీ మీదేం పెద్ద ఇదేం అవును. లేదు. అవును. కాకపోతే ఏంటంటే, మనం ఆహ్, మన ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, బహిరంగంగా అంటే అందరి ముందు కొట్లాడుకునేస్తున్నారు. హ్మ్. అంటే ఇంటి పరువు రచ్చకీడ్చి, చిన్న విషయాన్ని బజార్‌లో పెట్టి, అన్నదమ్ముల గొడవని మైక్‌ల ముందు 10 మందికి చెప్పి, అవును. చెండాలం చేసుకుంటారు. ఇప్పటివరకు చూడు తలుపులు తన్నినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇష్యూ మీద విష్ణు మాట్లాడడం చూసావా? అదే కదా! ఒక్కసారి చూడు. వాడంతే ఎప్పటినుంచో ఇట్లే అసలు మాకు వాడికి అసలు పడదు. మమ్మల్ని చాలా టార్చర్ చేశాడు. అట్లా చేశాడు. అవును. ఈ నువ్వు చక్కెర పోసావన్నప్పుడు కూడా ఆయన స్పందించలే. పోరా బాబు ఏదో ఒకటి చావు.
నువ్వు అక్కడే కదా డైరెక్ట్ మార్కులు కొట్టేసాడు అబ్బాయి. నువ్వు డైరెక్ట్ శివయ్య అంటే శివుడు రాడు, విష్ణు పెద్దది, విష్ణు పేరు తీసే 100 సార్లు నువ్వు అన్నా కూడా అవును. ఇప్పటి వరకు అనలా. మోహన్ బాబు గారు కూడా ఒక వాయిస్ రిలీజ్ చేసి వదిలేశాడు. ఏమని అది కూడా, మరే నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత బాగా చూసా, నువ్వు ఇలా చేయడం తప్పు కదా, మన ఇంటి పరువు బయటికి ఇవ్వడం తప్పు కదా అని ఒక తండ్రిలా ఒకటే మాట. అవును. దట్స్ ఆల్, అంతే. ఈవెన్ లక్ష్మి కూడా ఒకసారి ముంబై నుంచి వచ్చింది, ఏదో అయ్యారని మళ్ళీ వెళ్ళిపోయింది అంతే, పలకరించి. మొన్న ఒక రోజు కలిస్తే పట్టుకొని ఏడ్చింది, అయ్యో నా అవును. తమ్ముడు అని. ఇంత నుంచి ఇప్పటి వరకు నీ కుటుంబం గురించి, మీ కూతురు బట్టల గురించి, మీ ఆవిడ బట్టల గురించి, నీ కార్ల గురించి, గొడవ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు బయట. ఇప్పటి వరకు ఎవరూ చెప్పాల. అండ్ స్పందించలేదు కూడా. దీన్ని బట్టి అందరు నేర్చుకున్న విషయం ఏంటంటే, విష్ణు మీద పెరిగిన పాజిటివిటీ చెప్పన, ఎట్లాంటి గొడవలు ఉన్నా మన ఇంటి గొడవలు మన దగ్గరే ఉండాలి కానీ బహిరంగంగా పెట్టొద్దు అంటే అనేది నేర్చుకున్నాం. మీకు ఐడియా ఉండుంటే ఒకసారి ఇలాగే కన్నప్పకు సంబంధించి ఇలా మీడియా వాళ్ళతో మాట్లాడుతుంటుంటే పర్సనల్ విషయాలు చెప్పొద్దు అని అన్నారు. అయినా మన వాళ్ళు అడుగుతారు అనుకోండి, అట్లా అడిగితే చాలా సమయం పాటిస్తూ ఇది నా ఫ్యామిలీ ఇష్యూ, నేను ఇంతకు మించి దీని గురించి మాట్లాడను, ఇది ముందే చెప్పాను మళ్ళీ చెబుతున్నా. యాక్చువల్గా విష్ణు నేచర్ అది కాదు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తే 3సారి కోప్పడతాడు అబ్బాయి. కోప్పడలే. అదే కాకపోయినా ఇంకో విషయం గుర్తుందా మీకు? సరే నేను చెప్పను అన్నాను, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా అనేదో 1-2 లైన్లు కూడా చెప్పారు. విష్ణు ఈ మార్పు మనం ఈ మధ్యకాలంలో చూసాం. ఎప్పటి నుంచో, ఇప్పుడు కన్నప్ప సినిమా చేసినప్పటి నుంచి చాలా చేంజ్ వచ్చింది. బీభత్సమైన చేంజ్. ఆ జ్యోతిర్లింగాల దర్శనం, వాట్ ఎవర్, వీళ్ళ అగ్రెసివ్నెస్ అంతా కూడా చాలా కూల్గా కామ్గా. మోహన్ బాబు గారు కూడా అంత కోపంగా ఏం లేరు ఇంత ముందున్నట్టుగా. అదేంటో నాకు అర్థం కాల. మనుషులు ఇలా 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 మారుతుంటే వీళ్ళెందుకు ఇలా తయారవుతున్నారా అనిపిస్తుంది. చూసి కూడా నేర్చుకోవచ్చు కదా కనీసం అట్లీస్ట్. పైగా నీకు ఉన్న పాజిటివిటీ ఏంటంటే నీకు తెలియకుండానే వచ్చింది బయట, దాన్ని కాపాడుకున్నా బాగుండేది. సరే వాట్ ఎవర్, ఏదైనా కూడా ఇప్పుడు అసలు విషయానికి వస్తే, జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నావు. నా కూతుర్ని నాన్న ఎత్తుకుంటే బాగుండని. నీ కూతురు మీ నాన్న దగ్గరే ఉండే, యాక్చువల్లీ వాళ్ళ అమ్మ పక్కనే పడుకోబెట్టి ఉండే, నువ్వెళ్ళి తలుపులు దాన్ని తెచ్చుకున్నావు ఆ రోజు. ఆ విషయం చెప్పింది కూడా ఆయనే. మరి నువ్వెళ్ళి తలుపులు, అక్కడే ఉన్నాడు, మీ నాన్న నీడలోనే ఉంది. ఇప్పుడు ఎత్తుకుంటే బాగుండు అన్నారు. మనవరాలు నేను దూరం పెట్టలేదు. ఎవరు ఎవరిని దూరం పెట్టరు. మోహన్ బాబు గారికి పిల్లలంటే చాలా ఇష్టం, విష్ణుకు కూడా చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఎవరు ఎవరిని దూరం పెట్టరు. అండ్ ఇప్పుడు ఇంత మాట్లాడుకోవడం కూడా, ఒకరి ఫ్యామిలీ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మీ ఇంట్లో సమస్యలు లేవు, మా ఇంట్లో సమస్యలు లేవు. మన ఇద్దరికి 100 సమస్యలు ఉంటాయి, నవ్వుకుంటూ చెయ్యు. మరి అలాంటిది వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఒక మనిషి విషయాన్ని బయట పెట్టినందుకే కదా. అయినా సరే ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఇది తప్పు అని చెప్పడానికి. అంటే ఇది చూసి ఇంకొకడు నేర్చుకోకూడదు. వాళ్ళ ఇంట్లో సమస్యలన్నీ రోడ్డు మీదకి తెచ్చేసి. యాక్చువల్గా మోహన్ బాబు గారు అంటే ఒక వెల్ డిసిప్లైన్ ఫాదర్, వెల్ డిసిప్లైన్ ప్రొడ్యూసర్. మనం వింటూ ఉంటాం, అవును అవును, చాలా భయపడతాం. డిసిప్లిన్ కి డిక్షనరీ మీనింగ్ మోహన్ బాబు గారు. అలాంటి ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు. ఇలాంటివి జరిగాయంటే, లక్ష్మి గారు కూడా తండ్రితో ఆ ప్రేమను చూపిస్తూనే అమ్మో మా నాన్న కొడతారు అని చెప్తుంది ఆమె. నెక్స్ట్ లక్ష్మి అంటే గుర్తొచ్చింది, వెల్ ఆర్గనైజ్డ్. తెలుసు ఇప్పుడు ఆ పెళ్లిని ఎంత నీట్ గా ఆర్గనైజ్, రోడ్డు మీద ట్రాఫిక్ ఎంత నీట్ గా. నెక్స్ట్ మన ఈ వాట్సాప్ అడ్మిన్ ఆమె, మన కొంతమంది హీరోలకి హీరోయిన్లకి అప్పుడప్పుడు పార్టీలు ఆర్గనైజ్ చేసి అటు ఇటు పోతా ఉంటారు. అసలు బయటకు కూడా తెలియదు, ఎప్పుడు వెళ్ళారో తెలియదు, ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎవరో చెప్తే తప్ప. సో అంత నీట్. అంటే బయటి వాళ్ళతో ఉన్నా, మన ఇంట్లో వాళ్ళతో ఉన్నా, మన ఇంటి గుట్టు ఎప్పుడు బయటకు పెట్టల. విష్ణు నుంచి అయినా, మోహన్ బాబు గారి నుంచి అయినా, లక్ష్మి నుంచి అయినా ఎప్పుడు తెలియదు. ఈ అబ్బాయి వల్ల మొత్తం అన్ని విషయాలు తెలిసాయి మనకి. సో ఇప్పుడు నువ్వు మారినా మారకపోయినా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. చూద్దాం. థ్యాంక్ యూ.